యూట్యూబ్‌లో క్లాసెస్ చెప్పే ఒక నార్మల్ పర్సన్‌కి ఇండియాలోని అతిపెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకటైన అన్‌అకాడమీ వాళ్ళు 75 సీఆర్ పర్ యానమ్ ఆఫర్ చేశారంటే మీరు నమ్ముతారా? అతని పేరు అలక్ పాండే. ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ అనే సిటీలో అతను ఒక సాదా సీదా ఫ్యామిలీలో పుట్టాడు. అందరిలాగానే అతని ఇంట్లో కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండేవి. అలక్ పాండేకి చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే ప్రాణం. అలక్ పాండే స్కూల్ చదువుతున్న వయసులోనే అతని జూనియర్స్‌కి, అతని ఫ్రెండ్స్‌కి డౌట్స్ క్లియర్ చేసేవాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వాళ్ళ టీచర్స్ కంటే బాగా చెప్పేవాడు. 12థ్ స్టాండర్డ్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నాక అతను హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ కాన్పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. కాలేజ్‌లో చదువుతున్నప్పుడే టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ అతన్ని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో టీచర్‌గా ఇంటర్వ్యూ ఇచ్చేలా చేసింది. కానీ అప్పటికి అతను కాలేజ్ చదువుతున్నాడు కాబట్టి రూల్స్ ప్రకారం ఒక స్టూడెంట్‌కి టీచింగ్ పోస్ట్ ఇవ్వడం కుదరదని చెప్పారు. కానీ వాళ్ళు పెట్టిన పరీక్షని అతి తక్కువ టైంలో సాల్వ్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాయిన్ అయితే అయ్యాడు గానీ, ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు 100 స్టూడెంట్స్‌ని ఒకేసారి చూసేసరికి స్టేజ్ ఫియర్ స్టార్ట్ అయింది. అది చూసి ఆ ప్రిన్సిపల్ అతన్ని డౌట్స్ క్లియరింగ్ స్టాఫ్‌గా తీసుకున్నాడు. కానీ అలక్ పాండేకి అది సాటిస్ఫాక్షన్‌ని ఇవ్వలేదు. కొన్ని రోజులు బాగా కష్టపడి, భయపడకుండా టీచింగ్ చేయడం నేర్చుకున్నాడు. అంత కష్టపడి భయం లేకుండా టీచింగ్ చేయడం నేర్చుకున్నా సరే, అతన్ని క్లాసెస్ తీసుకోవడానికి అలౌ చేయకపోయేసరికి, ఒకరోజు అతను అక్కడ ఫిజిక్స్ సార్ వచ్చే ముందే వెళ్లి క్లాస్ తీసుకున్నాడు. కానీ ఈసారి తడబడలేదు. అదరగొట్టాడు. ఇది చూసి అక్కడ ఫిజిక్స్ సార్ కోపంతో, "అలక్ సార్ ఉంటే నేను ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసెస్ చెప్పడం మానేస్తా" అని అంటాడు. అది విన్న అక్కడి ప్రిన్సిపల్ అలక్ పాండేని మాట్లాడనివ్వకుండా ఐయామ్ సారీ అలక్ అని చెప్పి ఇన్‌స్టిట్యూట్ నుండి తీసేస్తాడు. దాంతో అలక్ పాండేకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుండగా, నేనెందుకు సెపరేట్‌గా క్లాసెస్ చెప్పకూడదు అన్న థాట్ వస్తుంది. అక్కడికి కొన్ని ఇయర్స్ తర్వాత అప్పటికే అలక్ పాండే ఇంకొక పార్ట్నర్‌తో కలిసి మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్పే ఫ్యాకల్టీని హైర్ చేసుకొని ఇన్‌స్టిట్యూట్‌ని స్టార్ట్ చేస్తాడు. కానీ అతని పార్ట్నర్ చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉండడంతో ఆ ఇన్‌స్టిట్యూట్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత అలక్ పాండే చాలా డిస్టర్బ్ అవుతాడు. ఇండియాలో చాలామంది స్టూడెంట్స్ కోచింగ్‌కి ఫీజు లేక, డౌట్స్ క్లియర్ అవ్వక బాధపడుతున్నారని తెలుసుకుంటాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అలక్ సార్‌కి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయాలన్న ఆలోచన. ఆ తరువాత ఇంట్లో ఉన్న వస్తువులనే ఎక్విప్‌మెంట్స్‌లా వాడుకొని రికార్డింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఫిజిక్స్ వాలా అనే ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాడు. అనుకున్నట్టే అతి తక్కువ టైంలోనే రీచ్ వస్తుంది. అతని టీచింగ్ స్కిల్స్ చూసి అతను ఫస్ట్‌లో చేసిన ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ కలవడానికి వస్తాడు. అదే ప్రిన్సిపల్ అన్‌అకాడమీలో కూడా చేస్తాడు. అతను అలక్ సార్‌తో "యూట్యూబ్ వదిలేయండి సార్. అన్‌అకాడమీకి రండి. 60 లాక్ ప్యాకేజ్ ఇస్తా అంటున్నారు. నేను మాట్లాడి 75 లాక్స్ వరకు ఇప్పిస్తా" అని అంటాడు. దానికి అలక్ సార్ 60 లాక్స్ నాకే ఇస్తే నన్ను ఒప్పించడానికి మీకెంత ఇస్తున్నారో అని అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అలక్ సార్ తన టీచింగ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఎన్నో రోజులుగా ఆన్‌లైన్ కోచింగ్ యాప్ స్టార్ట్ చేయమని అడుగుతున్న ఒక యాప్ డెవలపర్ వాళ్ళకి ఓకే చెప్తాడు. స్టార్టింగ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, అతను స్టార్ట్ చేసిన ఫిజిక్స్ వాలా అనే యాప్ ఊహించనంతగా ఫేమస్ అవుతుంది. స్టూడెంట్స్ అందరికీ అలవాటైపోతుంది. ఒకరోజు అలక్ సార్ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నప్పుడు, ఆ ప్రిన్సిపల్ మళ్ళీ కలవడానికి వస్తాడు. ఫ్యామిలీతో ఉన్నప్పుడైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అలక్ సార్‌ని ఒప్పిస్తారని. ఈసారి ఏకంగా 7.5 సీఆర్ ఆఫర్ చేయడానికి వస్తాడు. అలక్ సార్ దాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉండగా ఫిజిక్స్ వాళ్ళలో స్టూడెంట్స్ ఫేవరెట్ అయిన తాన్యా మ్యామ్ ఒకరోజు ఇన్‌స్టిట్యూట్‌ని వదిలి అన్‌అకాడమీలో జాయిన్ అవుతుంది. అలా అన్‌అకాడమీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళలో ఉన్న ఒక్కొక్క టీచర్‌ని కొనేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అన్‌అకాడమీలో చైర్‌పర్సనే అలక్ పాండేని కలవడానికి వచ్చి, ఈసారి ఏకంగా 1, 2 కాదు 75 సీఆర్ పర్ యానమ్‌ని ఆఫర్ చేస్తాడు. అది కూడా ఫిజిక్స్ వాళ్ళ నుండి జస్ట్ 20% స్టేక్ కోసం. అది విన్న అలక్ సార్ ఆ ఆఫర్‌ని తీసుకోలేక, ఒక్కడే యాప్‌ని రన్ చేయలేక చాలా బాధపడతాడు. కొన్ని రోజుల వరకు ఎవరికీ కనిపియడు. తమ ఫేవరెట్ టీచర్ అయిన అలక్ పాండే సార్ కనిపియకపోయేసరికి స్టూడెంట్స్ అందరూ కోపంతో స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత కొన్ని రోజులకి అలక్ పాండే సార్ లైవ్‌లోకి వస్తాడు. లైవ్‌లో అలక్ సార్ ఇలా అంటాడు, "నేను అలసిపోయాను. ఫైట్ చేసి చేసి నేను అలసిపోయాను. ఓపిక కూడా అయిపోయింది. ఎంత చేసినా మనల్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ నా ఈ ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపేదే లేదు. మీకు
టీచింగ్ చేయడానికి నేను ఎంతవరకైనా కష్టపడతాను అని స్టూడెంట్స్‌కి ఒక హోప్‌ని ఇస్తాడు. అలక్ సార్ ఆ మాట అన్నప్పుడు ఫిజిక్స్ వాలా కొంతమంది స్టూడెంట్స్‌కే తెలుసు. కానీ ఇప్పుడు ఇండియాలో ఏ కార్నర్‌కి వెళ్ళినా జేఈఈ మరియు నీట్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌లో ఫిజిక్స్ వాలా అనే పేరు తెలియని స్టూడెంట్ ఉండరు. ఆటో వెనక, బస్ వెనక, స్ట్రీట్ వాల్స్ మీద ఎక్కడ చూసినా ఫిజిక్స్ వాలా పోస్టర్సే. జీరోతో స్టార్ట్ అయిన అతనికి స్టూడెంట్స్‌కి తక్కువ ప్రైస్‌లో మంచి కోచింగ్ ఇవ్వాలనే ఆలోచనే అతన్ని హీరోని చేసింది. సో, ఇదే ఫ్రెండ్స్ అలక్ పాండే గారి గ్రేట్ స్టోరీ. అతని మంచి వ్యక్తిత్వం, కోచింగ్‌కి ఫీజు కట్టలేని స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవుతుందని కోరుకుంటూ నేను మీ బాలు సెండింగ్ ఆఫ్. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.